ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ ఫణిశ్రీ. సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను గివ్ అవే చూపించేస్తాను. సో అండ్ మోర్ ఓవర్ క్వరీస్ అండి, ఒక్కొక్కసారి నైట్ టైమ్స్ కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. కాల్స్ చేసేస్తున్నారు చాలామంది. నిజంగా మీ ఆర్డర్ ఏదైనా డిస్పాచ్ అవ్వకపోయినా, మీరు మార్నింగ్ నుంచి చేస్తున్నా అంటే ఒక్కొక్కసారి కాల్స్ చేస్తాము, బట్ అప్పుడే ఆర్డర్ అడుగుతున్నారు. అప్పుడే కొన్నిసార్లు సోల్డ్ అవుట్ చెప్పాల్సి వస్తుందండి. ఒక్కొక్కసారి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఒకటేసారి అందరూ మెసేజెస్ చేయడం వల్ల కూడా అవైలబుల్ అని చెప్పేవి మీరు పే చేసేసిన తర్వాత కొంతమంది మార్నింగ్ అడుగుతున్నారు, ఈవినింగ్ పే చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మాత్రం మనం రిఫండ్ ఉండదండి. అలాంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా వేరేది అవైలబుల్లో ఉన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ప్రాబ్లం మా దగ్గర కాదు కదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మేమే అప్పుడు చెప్తాము, అంతకు ముందుకి అవైలబుల్ చెప్పిన వాళ్ళు ఎవరైనా పే చేసేసి ఉంటే ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఎవరు ఏం చేయలేం కాబట్టి అప్పుడు రిఫండ్ చేస్తాం. ఎందుకంటే లైక్ మీరు ఒకసారి ఒక 5,000 6,000 శారీ పర్చేస్ చేస్తే, ఒకవేళ పేమెంట్ వేస్తే 6,000 మీద 5% వేయండి, ఎంత వస్తుందో. సో ఆ 5% మనకి కట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా జిఎస్టీలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు వేరే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే మీకు ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ మనకు ఒక 300 లాస్ వచ్చేస్తుంది. సో అలా కంటిన్యూస్గా చాలామంది అయితే మీరు ఒకసారి చూడండి, ఇంత బడ్జెట్లో ప్రైసెస్కి ఇవ్వడంతో పాటు ఈ లాస్ అయితే ఆ వచ్చిన దానికి దీనికి అలా సరిపోతుంది. అందుకనే చెప్తున్నాను, మీరు బిఫోర్ పేమెంట్ ఒక్కసారి లేట్గా ఎవరైనా చేస్తే కనుక మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకునే పేమెంట్ చేయండి. ఓకే, సో నేను గివ్ అవే చూపించేస్తున్నానండి. బ్యూటిఫుల్ శారీ జార్జెట్లో. ఎంత ఈ శారీస్ ప్రైస్ 1390 రూపీస్ అండి. సో ఈ బ్యూటిఫుల్ శారీ, ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నేను ఇది కూడా చూపిస్తాను ఒకసారి. ఒకవేళ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. గివ్ అవే వచ్చేసి మీరు క్లియర్గా ఎవరికి వస్తే వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వండి. దానివల్ల నిజంగా వచ్చిన వాళ్ళకి ట్రబుల్ అయిపోతుంది. అన్నీ క్రాస్ చెక్ చేసుకుని చాలా హెడ్ఏక్ అయిపోతుంది. గివ్ అవే బాబోయ్ అనిపిస్తుంది. అందుకని కొంచెం అందరూ వచ్చినా రాకపోయినా ఒక్కొక్కరు ఏవేవో స్క్రీన్ షాట్స్ పెట్టేసి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేసి అలాగ ట్రిక్స్ అంటారు, అలాంటి ప్లే చేస్తున్నారు. సో ప్లీజ్ స్టాప్ దాట్. ఓకే, సో మనమైతే ఇప్పుడు శారీస్లోకి వెళ్ళిపోదాం. చాలా బ్యూటిఫుల్ శారీస్ వచ్చేసాయండి. ఇవి ఒకసారి చూడొచ్చు మీకు. ఇవి ఏమంటారు అంటే లైక్ డూబియన్ సిల్క్స్లో సెమీస్ అని చెప్పచ్చు అండి. సో సేమ్ అలాగే అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి సాఫ్ట్ టెక్స్చర్తో. అంతా కూడా హారిజాంటల్ లైన్స్ వచ్చింది శారీ అంతా కూడా. సో సన్నటి చిన్న సిల్వర్ కలర్, కైండ్ ఆఫ్ సిల్వర్ విత్ యాంటిక్ రెండు మిక్స్ అయిన కలర్లో లాగా ఉంది వీవింగ్. సో పళ్ళు వచ్చినప్పటికీ దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ అండి. అండ్ కమింగ్ టు బ్లౌజ్ చాలా మంచి కాంట్రాస్ట్లో చాలా బాగా వచ్చింది. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, కావాలి అనుకునేవారు చక్కగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా కాంట్రాస్ట్ బ్లౌజెస్. $15.99 ఫ్రీ షిప్పింగ్. హైట్ అండి 45 ఈస్ ద శారీ హైట్ అండి. మంచి ప్యారెట్ గ్రీన్ కైండ్ ఉంది. ఈ కైండ్ ఆఫ్ శారీస్కి సింపుల్గా వేసుకోవడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. మంచి ప్యారెట్ గ్రీన్లా ఉంది, సాఫ్ట్ టెక్స్చర్తో ఉంది, అది అయితే షూర్. సో దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్. కమింగ్ టు బ్లౌజ్, మంచి మనకి మెరూన్ కైండ్ ఆఫ్ బ్రిక్ కలర్ అలా అంటాము కదా, సో ఆ కైండ్ ఆఫ్ కలర్. మీకు ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. రోజంతా చక్కగా క్యారీ చేయడానికి మంచి సాఫ్ట్గా అండ్ చూడటానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వల్ల ఎలిగెంట్గా ఉంటుంది. ఈ బ్లౌజెస్ మీరు వేరే శారీస్ కూడా ఫైరప్ చేసుకోవడానికి, ఎందుకంటే వేరే ఏ కలర్ని ఇందులో ఏ కలర్ లేదు కదా, సింగిల్ కలరు. అండ్ బార్డర్స్ కూడా రెగ్యులర్గానే ఉన్నాయి కాబట్టి మీకు వేరే వాటికి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. మంచి బేబీ పింక్ టోను, బేబీ పింక్, డార్క్ పీచ్, ఆ కైండ్ ఆఫ్ కలర్. నాకు ఎందుకో ఈ పీచ్ ఇలాంటివి అంటే చాలా ఇష్టం. కలర్స్ సీ గ్రీన్ ఒకటి, పీచ్ కలర్స్ చాలా ఇష్టం నాకు. సో బ్లౌజ్ ఓకే. లైట్ బ్లూ, కాంట్రాస్ట్ కలర్ చూడండి ఏమొచ్చిందనేది. లైట్ బ్లూ, దిస్ ఇస్ కొంచెం డార్క్గా కనిపిస్తుందండి, కొంచెం లైట్ కలర్లోనే ఉంది.
అక్కడ కూడా మరీ డార్క్ ఏం కనిపించట్లేదు, బాగానే కనిపిస్తుంది. అంతకన్నా లైట్ ఏం కాదు, బాగానే ఉంది. దీనికి వచ్చేసి వైలెట్. ఇందాక ఏం కలర్ వచ్చింది కాంబినేషన్? ఇదేనా? ఓకే. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 1599 ఫ్రీ షిప్పింగ్. సిల్క్ కోటాలో ఈ వెరైటీ ఒకసారి చూడండి, చాలా చాలా బాగుంది. చక్కటి బార్డర్స్, పళ్ళు అండ్ బ్లౌజ్ హైలైట్ ఈ శారీకి. సో కమింగ్ టు పళ్ళు, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ మంచి జాల్ వీవింగ్ లాగా పళ్ళు వచ్చింది. అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలాగే జాల్ వీవింగ్ వస్తుంది. మీరు ప్రాపర్గా స్టిచ్ చేయించుకున్న తర్వాత ఇవి చాలా బాగుంటాయి, మంచి అందం వస్తుంది. ఇలా చూపించడానికి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం మీకు ఎగ్జాక్ట్ లుక్ చూపించడానికి. ఓకే, లైక్ దిస్. ఇలా వస్తుందండి వీటి లుక్ వచ్చేసి. మొత్తం కింద పళ్ళులోను బ్లౌజ్లోను మనకి ఇలా జాల్ వీవింగ్ వస్తుంది. సో ప్రైస్ కూడా చాలా చాలా మంచి ప్రైస్, జస్ట్ ఫర్ 1999 ఫ్రీ షిప్పింగ్. ఎంత అండి హైట్? 46 ఇస్ ద శారీ హైట్. సో జరీ కూడా చూస్తే మీకు చాలా నీట్గా ఉంది చూడండి. ఇందులో చాలా చాలా తక్కువ రకం కూడా వచ్చాయి, బట్ మీరు చూస్తే ఆ క్వాలిటీ తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. సో శారీ అంతా కూడా మనకి ప్యారెట్స్ వచ్చాయండి, చిన్న కంటి దగ్గర కూడా ప్యారెట్కి చిన్న గ్రీన్ కలర్ ఒకదానికి, కొన్నిటికి రెడ్ అలా ఇచ్చారు. సో చిన్న చిన్న ప్యారెట్స్ మనకి ఇలా వీవింగ్లోనే వస్తాయి. మీరు సింగిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇందులో కలర్ చూపిస్తాను. యాష్ టోన్ విత్ ద పింక్, దిస్ ఇస్ ద పళ్ళు and this is the blouse. Okay, 1999 free shipping. ఎన్ని కలర్స్ అండి? ఇది స్కై బ్లూ మీద చిన్న డార్క్ అండి, ఇక్కడ ఎక్కువ డార్క్ కనిపిస్తుంది కానీ కాదు, కొంచెం డార్క్ ఉంటుంది, బట్ విడిగా కలర్ ఎక్కువ బాగుంది ఇందులో కన్నా కూడా. This is the pallu and coming to blouse, this is the blouse. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ కలర్ ఒకటి ఉండిపోయిందండి, లైలాక్ షేడ్, లైట్ కలర్ అనమాట. దిస్ ఇస్ ద పల్లు and coming to blouse, this is the blouse. 1599 free shipping. ఈ సెట్ ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవచ్చండి. ఎందుకండి మొత్తం రియల్ బీట్స్ అనండి. సో రియల్ స్ట్రాబెరీస్, రియల్ టులిప్స్ రెండు ఈ కాంబినేషన్లో విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇయర్ రింగ్స్ నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇయర్ రింగ్ ఇప్పుడు ఈ షేప్ ఉంది కదా, మీకు ఇయర్ రింగ్స్ ప్రొవైడ్ చేస్తాం, బట్ షేప్స్ విల్ బీ డిఫరెంట్. ఎందుకంటే మన దగ్గర ఈ కైండ్ ఆఫ్ క్వాంటిటీ వెళ్తాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఒక్కొక్కసారి క్వాంటిటీ ఎక్కువైనప్పుడు సేమ్ లాగా దొరకవు, బట్ ఇవి రావడం కూడా డిఫరెంట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇదే డిఫరెంట్గా వస్తాయి. ఇయర్ రింగ్ వస్తుంది, ఈ కిందది కామన్ అండి. సో ఇది ఉంటుంది చూసారా, ఇది ఇలా వచ్చింది కదా, డిఫరెంట్గా కూడా రావచ్చు. లైక్ ఇదే గోల్డ్ టోన్లో కొన్ని గ్రీన్ స్టోన్ రావచ్చు, రెడ్ స్టోన్ రావచ్చు, వైట్ స్టోన్ రావచ్చు, లేదంటే షేప్ చిన్నది మారచ్చు. ఏదైనా సరే ఆ క్లాసీ లుక్ పోదు, ఇవి ఒకేలా వస్తాయి ఇవి, బట్ చిన్న చిన్న డిఫరెన్సెస్ అనమాట. ఇప్పుడు ఇది ఇలాగా ఏంటంటే బాదంకాయ షేప్ అంటాం కదా, సో అలాగా ఓవెల్ షేప్లా వచ్చింది కదా, చిన్న చిన్న డిఫరెన్సెస్ రావచ్చు. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. విత్ బ్రేస్లెట్ వస్తుంది, సో డోంట్ మిస్ అవుట్.
చూసారు కదండి, నేను సరిగ్గా కనిపించిందా లేదా అని మళ్ళీ చూపిస్తున్నాను. సో పెట్టుకున్నప్పుడు మీకు లుక్ ఇలా ఉంటుంది. పేస్టల్ కలర్స్కి బాగుంటుంది, డార్క్ కలర్స్కి బాగుంటుంది, డ్రెస్సెస్కి బాగుంటుంది. సో చిన్న పిల్లలకి ఊరికే క్యూట్గా వేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా ఇది సీరలు ఆ కైండ్ కాదు కాబట్టి సింపుల్గా ఇలా పెట్టేయడానికి లుక్స్ వెరీ నైస్. ఇది కూడా అంతే, మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. నేను లాస్ట్ రింగ్కి పెట్టుకున్నాను. సో ఇంకా ఫస్ట్ రింగ్ ఇప్పుడు నాది 2.5 అలా ఉంటుంది. సో 2.6 2.7 వాళ్ళకి కూడా చక్కగా ఈ బ్రేస్లెట్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో కావాలి అనుకునేవారు నేను ఒకసారి బ్యాక్ క్యామ్లో క్లియర్గా చూపిస్తాను, దాన్ని చూసి బుక్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు చూసుకోవచ్చండి, టూలిప్స్ రియల్ టూలిప్స్ వస్తాయండి మీకు. కలర్లో కూడా సింగిల్ ఒకటే కలర్లో రాదు, డిఫరెంట్ కొంచెం షేడెడ్లా వస్తుంది చూడండి. ఇది వచ్చేసి రియల్ స్ట్రాబెర్రీ, మీకు బ్యాక్ సైడ్ వరకు ఉంటుంది. ఇవి కూడా అంతే, ఎన్ని బీట్స్ పట్టాయి అన్న దాన్ని బట్టి మనకి ఇలా గ్రామ్స్ వైజ్గా దొరుకుతాయి కాబట్టి మనకి ప్రైజీ ఉంటాయండి. మనకు పెట్టుకున్నప్పుడు కూడా ఆ రియల్ లుక్ అలాగే వస్తుంది. ఇయర్ రింగ్స్తో కూడా పాటు వస్తాయి. ఇవి చిన్న వేరియేషన్స్ ఉంటాయి, సైజెస్ అవి ఇలాగే ఉంటాయి కానీ చిన్న కొంచెం వేరియేషన్ ఉంటుంది. మళ్ళీ నేను ఒకటి చూపించి ఒకటి పంపించాను, ఇదంతా వస్తుంది, అందుకనే చెప్తున్నాను మళ్ళీ. ఓకే, సో 1 వీక్ అనేది మినిమం డిస్పాచ్ టైం ఉంటుందండి. ముందు ఆర్డర్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి. సో మంచి బ్రేస్లెట్ కూడా వస్తుంది చక్కగా మీకు. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసే దాన్ని బట్టే మనం చెప్తామండి. కట్టు తీగుతోనే మేకింగ్. ఇది కూడా చంద్రహారం చైన్ వస్తుంది. ప్రైసింగ్ వచ్చినప్పటికీ మనకి 1190 ఫ్రీ షిప్పింగ్ అండి. కాంబో సెట్ ఇది, విడివిడిగా ఇవ్వాలంటే ఇవ్వలేము కానీ 1190 ఫ్రీ షిప్పింగ్. ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవచ్చు అండి, క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 1190 ఫ్రీ షిప్పింగ్, ఇలా కాంబో వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఈ జార్జెట్స్లో నేను కలర్స్ చూపిస్తానండి, ఒకసారి చూడండి. మీకు ఏ కలర్లో నచ్చితే ఆ కలర్ బుక్ చేసుకోండి. ఇవన్నీ రీస్టాక్ అవ్వవు, ఎన్ని ఉంటే అని ఒకసారి చూపించేస్తున్నాను మీకు. ఎందుకంటే టైం పట్టేస్తున్నాను. ప్రీ ఆర్డర్స్ చాలా నిజంగా అవుతాయి అంటేనే, అంటే వెండర్ నిజంగా ప్రాపర్గా ఇస్తారంటేనే నేను తీసుకుంటున్నాను. వాళ్ళకి బిజీగా ఉండి కాకపోతే ఆ ఫాలో అప్ చాలా కష్టమైపోతుంది. ఈలోపు ఎక్కువ కస్టమర్స్ని కూడా ఇబ్బంది పెట్టడం అవుతుంది. సో వాళ్ళు అమౌంట్ వేసేసి వాళ్ళకి రాకపోతే వాళ్ళ కంగారు వాళ్ళకి ఉంటుంది కదా. సో ఆ టైంలో మళ్ళీ అటు ఇటు ఈ క్వరీస్తో పాటు మళ్ళీ ఈ క్వరీస్ చాలా కష్టమైపోతుంది హ్యాండిల్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ దెమ్. ఓకే, సో దిస్ ఇస్ ద లుక్ అండి. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. ఇవేంటంటే మీ బ్లౌజ్తో పాటు ఇలా క్లియర్గా పెట్టండి అండి పిక్చర్, లేదంటే డిస్పాచ్ చేసినప్పుడు కష్టమైపోతుంది. కావాలి అనుకుంటే కనుక 1399 ఫ్రీ షిప్పింగ్. ఇందులో కలర్స్ చూపిస్తాను. జార్జెట్ మెటీరియల్ వస్తుంది, దాని మీద మనం కలంకారీ ప్రింట్స్. గ్రీన్ షేడ్ అండి దిస్ ఇస్. అంటే కలర్ డిఫరెన్స్ అయితే ఓకే కానీ సేమ్ కలర్ కాంబినేషన్స్ అయినప్పుడు మాత్రం ప్రింట్ వల్ల పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఓకే, సో దిస్ ఇస్ ద పళ్ళు. దిస్ ఇస్ ద పళ్ళు అండి, ప్రాపర్గా చూపిస్తాను ఒకసారి. దిస్ ఇస్ ద పళ్ళు. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇప్పుడు వీటికి మాత్రం చిన్న మిస్ప్రింట్స్ మాత్రం క్వైట్ న్యాచురల్ అండి, అది ఓకే అనుకుంటేనే తీసుకోండి. ఓకే, సో కొన్ని వస్తే అసలు మేమే తీసేస్తాం. ఈ శారీ వస్తాం కొంచెం, అది రిటర్న్ దాంట్లో పెట్టేయండి. ఆ గ్రీన్ కలర్ శారీ లేదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక కైండ్ ఆఫ్ టోన్ ఉంది, యాష్ అని చెప్పలేము, కొంచెం డిఫరెంట్ టోన్ లాగా ఉంది. బ్లాక్లోనే, బ్లాక్ దగ్గర కాదు, ఇది ఒక కైండ్ ఆఫ్ కలర్. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది ఒకసారి మళ్ళీ ప్రాపర్గా చెక్ చేయండి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సింగిల్సే ఉన్నాయండి. అది ఉందా, అది చూపించండి ఒకసారి. దిస్ ఇస్ వన్ మోర్ కలర్. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు నేను రివర్స్ వేసుకున్నాను. సో దిస్ ఇస్ ద పళ్ళు అండి, దిస్ ఇస్ ద పళ్ళు. బ్లౌజ్ వచ్చినప్పటికీ
దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, ఇందాక నేను చూపించాను కదా డ్యామేజ్ వచ్చిందని తీసేసాను కదా, సో అందులోనే ఇంకొక చిన్న వేరియేషన్ ఉందో లేదో కూడా నాకు అర్థం అవ్వలేదు. అసలు అర్థం అవుతుందండి, చాలా కష్టం. అందులోనే పళ్ళు అండ్ ద బ్లౌజ్. 1399 ఫ్రీ షిప్పింగ్. వీటిలోనే 2-3 ఉన్నాయండి. సో అన్నీ కూడా మనకి కట్టుకున్నప్పుడు లుక్ ఒకటే వస్తుంది. ఇది ఒకటి పళ్ళు, దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్తో సహా మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు చాలా ఎగ్జాక్ట్గా రావాలి అనుకుంటే కనుక, లేదంటే బ్లౌజ్ లేకపోతే ఈ మిడిల్ వచ్చేసి అన్నీ కూడా చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. మీరే చూస్తున్నారు కదా. ఓకే, అది అవసరం లేదు. ఇవి బల్క్లో చేస్తారు కదండి, మిస్ప్రింట్స్ ఎక్కువ వస్తాయి. అందుకని చెప్పి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మిస్ప్రింట్స్ ఉన్నాయి. అసలు అలా అనుకున్నవి మనమే తీసేస్తాం. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, 1399 ఫ్రీ షిప్. ఈ ఒకసారి చూడండి, సెమీ టస్సర్లోనే బట్ క్వాలిటీ చాలా బాగుందండి. ఇక్కడేమో సెమీ టస్సర్ వచ్చింది, బట్ మనం పూర్తిగా చక్కగా కట్టుకుని నీట్గా రెడీ అయితే కనుక లుక్స్ లైక్ ఏ ప్యూర్లో డిజైనర్ పీస్ లాగే అనిపిస్తుంది. మీరు చూస్తే కనుక మనకు కూడా ఏంటంటే ఆ ఫీల్ కూడా చాలా బాగుంది. దీనికి మనకి ఇలాగా ఒక కైండ్ ఆఫ్ ఆర్గాన్జా తీసుకుని దాని మీద డిజిటల్ ప్రింట్ ఇలా సీక్వెన్స్ దీనికి అటాచ్ చేసి ఇలా సీక్వెన్స్ కూడా చేశారు చూడండి. కింద స్కాలపింగ్ వచ్చేసింది, డబల్ సైడ్ మనకి ఇలాగే వచ్చింది. ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ కమింగ్ టు బ్లౌజ్, మనకి ఏదైతే శారీ బాడీ ఉందో అదే ఫ్యాబ్రిక్లో మనకి కైండ్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఈ శారీస్ మల్టిపుల్స్ కావాలి అనుకున్నా కూడా లేవండి, సింగిల్ పీసెసే దొరికాయి. సో నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం మల్టిపుల్స్ దొరికితే కనుక ఈచ్ కలర్కి 10 పీస్ అయినా అసలు నాకు తెలిసి ½ an hour to 40 minutesలో అయిపోతాయి. అంత డిమాండ్ వస్తుంది. నాకు ఇన్ని శారీస్ చూసిన వెంట ఏ శారీకి ఎక్కువ వస్తుందో అర్థం అవుతుంది కదా. సో చాలా చాలా బాగుంది. అండ్ సీక్వెన్స్ ఒకటే కాదు, మిర్రర్ వర్క్ కూడా ఉంది దీని మీద మీరు చూసుకుంటే. సో వెరీ ఎలిగెంట్, చాలా చాలా బాగుంది. సో ప్రైసింగ్ వచ్చినప్పటికీ మనకి 3890 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ చూపిస్తాను. 46 అండి హైట్, 45 ఇస్ ద శారీ హైట్. సో శారీలో కూడా మనకి హారిజాంటల్ లైన్స్ విత్ చిన్న ట్రైన్ డ్రాప్స్ అంటాం కదా, సో అలాగా కొంచెం గ్యాప్గా జరీ లైన్స్ ఉన్నాయి. సో ఇందులో కలర్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ నేను చూపించింది వచ్చేసి లైట్ షేడ్ ఆఫ్ వైలెట్ అండి. వైలెట్లో లైటర్ షేడ్, ఇది గచ్చకాయ రంగు ఆ కైండ్ ఆఫ్ కలర్ అంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ కలర్ తీసుకోవడం కదా. నేను అన్నీ కూడా ఇందులో డార్కర్ టోన్స్ ఉన్నా, అసలు డార్కర్ టోన్స్ తీసుకున్నామంటే సెమీ అని పడిపోతుంది. సో పేస్టల్ షేడ్స్లోనే మనకి కొంచెం సెమీ అనే లుక్ వస్తుంది ఖచ్చితంగా. ఓకే, శారీ అయితే పలుచగా ఉందండి. నేను 2 పేట్లు వేసి మళ్ళీ దీని మీద ఇలా పెట్టాను అనుకోండి, ఇది 4 అవుతుంది కదా. సో యాక్చువల్గా అయితే మనకి శారీ చక్కగా లైట్ వెయిట్లోనే ఉంది. దిస్ ఇస్ ద శారీ. నేను ఒక శారీ కట్టుకుని దాని మీద చూపిస్తాను కదా, అందువల్ల కూడా ఒక్కొక్క శారీ అయినా హెవీగా అనిపిస్తుంది, కానీ నేను ఎక్కువ అయితే కనుక నేనే చెప్పేస్తాను. సో దిస్ ఇస్ ద లుక్. మీకు ఎలా పెట్టుకుంది అలాగే ఉంటుంది, అసలు జారిపోతూ, అది అర్థం లేదు. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది. సాఫ్ట్ ఆర్గాన్జా యూజ్ చేశారు. దాని మీద అంతా కూడా స్కాలపింగ్ ఇచ్చేసి చేసినప్పటికీ లుక్ చాలా చాలా నీట్గా వచ్చింది.
పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. బ్లౌజ్ ఇక్కడ నేను ఇది మ్యాక్సిమం ఒకసారి మాట్లాడి ప్రీ ఆర్డర్స్ ట్రై చేస్తానండి. ఒకవేళ ప్రీ ఆర్డర్స్ ఉంది అని మీకు మెసేజ్ వస్తే మా దగ్గర నుంచి మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ప్రీ ఆర్డర్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద బ్లౌజ్. 3890 ఫ్రీ షిప్పింగ్. లైట్ గంధం కలర్, లైట్ గంధం కలర్ అంట, లైట్ బేజ్ కలర్లో చిన్న డార్క్ షేడ్ లాగా అలా. సో దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. 3890 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి చూసుకోవచ్చు అండి మీరు. జపనీస్ బీడ్స్ అంటారు వీటిని. వీటి మధ్య మళ్ళీ మనకి ఇలాగా ఈ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా వస్తాయి. ఇవి గ్లాస్ బీడ్స్, రియల్ గ్లాస్ బీడ్స్. రియల్ స్వారోస్కి 2 లైన్స్. సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది, బట్ కొత్తగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఇది ఒకసారి మీరు చూడొచ్చండి. జపనీస్ బీడ్స్ అంటారు వీటిని. పిల్లలకు పెట్టడానికి కూడా ఎక్సలెంట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇవి ఈక్వల్ షేప్లో ఉండవు. ఇక్కడ వచ్చేసి మనకి మంచి స్వారోస్కి ఏదో లిప్స్టిక్ షేడ్ ఏదో అంటుకున్నట్టుంది. ఓకే, సో దిస్ ఇస్ ద లుక్. సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చినప్పుడు మనకి 890 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, రియల్ గ్లాస్ బీడ్స్ అండి ఇది. రెడీమేడ్ డ్రెస్లో ఇది ఒకసారి చూసుకోవచ్చండి మీరు. సో మంచి వర్క్ అంతా కూడా స్ప్రింగ్ వర్క్, థ్రెడ్ వర్క్ మిక్స్డప్ వచ్చింది. మగ్గం వర్క్ మిర్రర్తో వచ్చింది చూసారా. సో యోగ్ పార్ట్ అనేది ఇలా డిజైన్ చేశారు. ప్యూర్ చినాన్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ చినాన్ వస్తుంది. వేసుకుంటే కూడా లుక్ చాలా చాలా బాగుంటుంది. మంచి ఎల్లో అనమాట. సో స్లీవ్స్కి వచ్చినప్పటికి లైక్ దిస్. దీనికి దుపట్టా అండ్ చున్నీ కూడా ఉంది. సో ఇక్కడ వచ్చినప్పటికి మనకి ఇలా వస్తుంది. 36 ఇస్ ద లెంత్ ఆఫ్ ద డ్రెస్ అండి. ఓకే, చిన్న ఫ్రిల్స్ లాగా బ్యాక్ సైడ్ కూడా మనకు అదే ఫ్రిల్స్ ఇలా వస్తుంది. నేను దుపట్టా ఇది కూడా చూపిస్తాను. మంచి బ్రైట్గా కనిపిస్తాం ఈ ఎల్లో మాత్రం. సో దిస్ ఇస్ ద దుపట్టా అండి. అండ్ బాటమ్. ఓకే, 2690 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా సెట్ వస్తుంది మనకి చక్కగా. 2690 ఫ్రీ షిప్పింగ్. ఇందులో ఇందులో ఇంకొక ప్యాటర్న్, ఇందులో అంటే ఇందులో కాదు, డ్రెస్లో ఇంకో ప్యాటర్న్ చూపిస్తాను మీకు. సాఫ్ట్ చందేరి అనొచ్చు, లిక్విడ్ సంథింగ్ సంథింగ్ ఈ సాఫ్ట్ మెటీరియల్ మస్లిన్ లాగా ఉంటుంది. సో మొత్తం హ్యాండ్తో చేసిన మగ్గం వర్క్ వచ్చింది యోగ్ పార్ట్కి. మీరు చూసుకుంటే మీరు చక్కగా స్టిచ్చింగ్ చేసుకోకర్లేదండి. ఇప్పుడు ఇందాక నేను చూపించిన దానికి దీనికి 38 to 44 వరకు సైజెస్ ఉన్నాయి. అండ్ మోరోవర్ వచ్చేసి చక్కగా స్టిచ్చింగ్ లేకుండా ఇందాక నేను చూపించిన దానికి లైనింగ్ కూడా వస్తుంది. దీనికైతే లైనింగ్ ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ చాలా. లైక్ దిస్ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది. ట్రెండీగా ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది ఎంత హైట్? 40 ఇస్ 40ఏనా? చాలా ఒక్కసారి చూడండి. ఆ చున్నీ ఇలా ఇచ్చేసి లోపల చున్నీ ఇలా చూపిస్తాను.
దీని దుపట్టా వచ్చేసి ఇలా ఓవరాల్గా సెట్ వేసుకున్నప్పుడు చాలా ట్రెండీగా ఉంటుంది. దుపట్టా కూడా మంచి హైట్ ఉంది. ఇంకా ఫాస్ట్గా 43 అదే నాకు డౌట్ వచ్చింది. 43 ఇస్ ద టాప్ లెంత్ అని. ఇలా వస్తుంది మనకి ప్లెయిన్ బాటమ్ వస్తుంది. 2390 ఫ్రీ షిప్పింగ్ అండి. 2390 ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ డ్రెస్సెస్కి ఒక వీడియో చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అక్కడైతే నుంచి చూపిస్తాను. ఇలా పొడుగ్గా వస్తుంది కాబట్టి. సో అందులో కూడా మీరు చూస్తుండండి. నేను ట్రై టు పోస్ట్ ఇట్ వెరీ సూన్. దిస్ ఇస్ ద ఇలా వేసుకున్నా సరే లుక్ బాగుంటుంది. ఓకే, అటు ఇటు ఈ ప్రింట్ అనేది వచ్చింది మధ్యలో వచ్చినప్పటికీ ఇలాగా రెయిన్బో కలర్స్ లాగా ఇలా వచ్చింది. వేసుకుని డ్రెస్ వేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఈ ప్రైస్కి చాలా బాగుంది. 2390 ఫిష్. ఇవి వచ్చేసి ఖాదీ లెనిన్స్లో అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. సో మనకి ఇలాగా ఇది మొత్తం హ్యాండ్తోనే ఇలా వస్తుంది. హ్యాండ్తో వస్తాయి. ఓకే, సో చక్కగా పలుచగా ప్రశాంతంగా చాలా చాలా కన్వీనియంట్గా ఉండే వాళ్ళకి అసలు ఇవి ఒక పెద్ద మనకి స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి స్వీట్స్ అన్ని రకాలు చూపిస్తే ఎలా ఉంటుందో అంత హ్యాపీ అయిపోతారు. నాకు అంతకుముందు తెలియదు కానీ ఆఫ్లైన్లో కొంతమందిని చూస్తుంటే అనిపిస్తుంది హో ఈ కైండ్ ఆఫ్ శారీస్కి ఇంత క్రేజ్ ఉంటుందా అని. సో పర్టికులర్గా అడుగుతారు చాలా సాఫ్ట్ మంచి అలా ఉన్నాయి అని చెప్పేసి. పళ్ళు అయితే చాలా బాగా వచ్చిందండి. కలర్స్ మీద కూడా చాలా బాగా కనిపిస్తుంది, చూసారు కదా. సో చాలా నీట్గా వచ్చింది. అండ్ కమింగ్ టు బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. వీటి మీద డిజైన్స్ ఏమైనా ఎక్కువ ఉన్నా అసలు ఇష్టపడరు. షుడ్ బి వెరీ సింపుల్. లైక్ దిస్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ప్రైస్ కూడా బాగుంది. సో జస్ట్ ఫర్ 1699 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. హైట్ వచ్చేసి మనకి 48 ఇస్ ద శారీ హైట్ అండి. ఇది వచ్చేసి మంచి బ్రౌన్ షేడ్కి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు కలర్స్ కొన్ని కొత్త కలర్స్ కోసం కొంచెం మారుస్తున్నారు. అందువల్ల నేను బ్రౌన్ అన్నాను, అది ఎగ్జాక్ట్ బ్రౌన్ కూడా కాదు. బ్రౌన్ విత్ మెరూనిష్ కైండ్ అలా మిక్స్డ్ టోన్ లాగా కనిపిస్తుంది. పీకాక్ ఇది కూడా ఏంటంటే మనకి ఎలా వస్తుందో చూపిస్తాను. ఇక్కడ అంతా కూడా కొంచెం దూరంగా ఎలా వస్తుంది ఈ వీవింగ్ అనేది, థ్రెడ్ వీవింగ్. ఇక్కడ కొంచెం దగ్గరగా వస్తుంది. వీటి కంఫర్ట్ ఇక స్పెషల్ అనమాట. లైక్ దిస్ బడ్జెట్ రేంజ్లోనే మనకు మంచి కంఫర్ట్ కావాలనుకున్నప్పుడు ఈ సారీస్. ఇది కాఫీ కలర్ అంటాం కదండి, కొంచెం ఆ కలర్లా ఉంది. ఎప్పుడు బాడీ హగ్గింగ్ లాగా వేసుకుని స్లీవ్లెస్ బ్లౌజెస్ కొంతమంది వేసుకుంటున్నారు కదా, కొన్ని ఈ కైండ్ ఆఫ్ శారీసే ఎక్కువ వాడతారు. మీకు జర్నీస్లో కట్టుకోవాలన్నా సింపుల్గా కట్టుకోవాలన్నా లుక్స్ వెరీ వెరీ ట్రెండీ. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. సో 1699 ఫ్రీ. ఇది ఒకసారి చూడండి అండి. ఫ్యాబ్రిక్ అయితే సేమ్ లైక్ రియల్ రా సిల్క్స్ ఉంటాయి కదా, ప్యూర్ రా సిల్క్స్, ప్యూర్ టస్సర్స్, కొంచెం ఆ కైండ్ ఆఫ్ మీకు వేరే కలర్లో చూపిస్తాను. మరి ఈ కలర్లో ఎలా అర్థం అవుతుందో కానీ ప్యూర్లో వచ్చినట్టు వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే కనుక. సో మంచి మీనాకరీ వీవింగ్ లాగా పైన పైన వచ్చేసి కొంచెం చిన్న బార్డర్, కింద వచ్చేసి మంచి సైజ్లో వచ్చింది. మంచి పార్టీ వేర్ అన్నమాట. పేస్టల్ షేడ్స్లో ఇవి ఎక్కువ బాగుంటాయి. డార్కర్ చార్ట్లో ఇవి బాగుండవు, చాలా గాడిగా అనిపిస్తాయి. ఇది కూడా ఇంకొంచెం విడిగా కలర్ ఎక్సలెంట్గా ఉందండి. కొంచెం లైటర్ టోనే ఇది. మీకు ఎప్పుడైనా సరే ఈ కలర్ డార్కర్ టోన్లో కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి మంచి వీవింగ్ వచ్చింది. ఇది కూడా ఏంటంటే అటు లైట్ యాంటిక్ అనమాట. యాంటిక్లో ఎక్కువ సిల్వర్ పోర్షన్ కలిస్తే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్
వీవింగ్ కలర్ వస్తుంది కదా, సో అలా ఉంది. సో వీటికి పళ్ళు వచ్చేసి మంచి రిచ్ పళ్ళు వచ్చిందండి, మంచి రిచ్ పళ్ళు వచ్చింది. అండ్ కమింగ్ టు బ్లౌజ్, రిచ్ బ్లౌజ్ వచ్చిందండి మొత్తం వీవింగ్తో. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. 3850 ఫ్రీ షిప్పింగ్. హైట్ 44 ఇస్ ద శారీ హైట్ అంటేనండి, 44 ఇస్ ద శారీ హైట్. శారీలో అంతా కూడా మనకి ఈ కైండ్ ఆఫ్ జరీ, చిన్న చిన్న జరీస్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఒకే రకంగా ఉంటుంది. బార్డర్ స్టార్ట్ కూడా బ్లౌజ్ అయిపోయిన తర్వాత మీకు కొంచెం ఒక 1/2 మీటర్ లేదు ఇక్కడ, అంతే. దీని తర్వాత నుంచి బార్డర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మీకు కలర్స్ చూపిస్తాను. బేబీ పింక్ షేడ్, దిస్ ఇస్ ప్రాపర్ బేబీ పింక్ అండి. శారీ అయితే మీకు ఒక్క దాని మీద చూపిస్తాను నేను. సో ఇలా మీకు చక్కగా ప్లీట్ పెట్టుకున్నా సరే వస్తుంది, అంటే ఐ మీన్ ఇలా నుంచున్నట్టుగా కానీ అట్లా లేదు. లైక్ దిస్. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మనం విడిగా చూసినప్పటికి కన్నా కూడా మనం ప్రాపర్గా డ్రేప్ చేసి కట్టుకుని ఇదే బ్లౌజ్ ఎగ్జాక్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు అండి. మనం వేరే బ్లౌజెస్కి వాటికి కూడా వేస్ట్ చేయక్కర్లేదు. ఎగ్జాక్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోయినా మనకి ఇది అంతా పేస్టల్ చార్ట్లో వచ్చింది కదా, చాలా బాగుంటుంది. చిన్న బార్డర్ కూడా వచ్చింది. వీటిని వైడ్ నెక్స్ పెట్టించుకుని షార్ట్ స్లీవ్స్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది వీటికి. బ్లౌజ్ అంతా కూడా వచ్చింది కాబట్టి. ఓకే, చూడండి ఎంత నీట్గా ఉందో. ఓకే, 3850 ఫ్రీ షిప్పింగ్. మీకు మంచి పట్టు శారీస్లో కట్టుకున్నప్పుడు ఎంత మంచి లుక్ వస్తుందో ఆ లుక్ని రీప్లేస్ చేస్తుంది ఖచ్చితంగా. మనకు బడ్జెట్లో కావాలి అనుకున్నప్పుడు కట్టుకున్నప్పుడు మనకి పట్టు శారీకి దీనికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి, లేకపోతే పట్టు రెడీ అవ్వవు కదా. బట్ బడ్జెట్లో కావాలి, కొంచెం క్లాసీ అండ్ మనకు కూడా కంఫర్ట్ ఉండాలి అనుకున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ శారీస్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటాయి. పెట్టుబడులు అంటారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ అప్పుడు కూడా చాలా బాగుంటాయి, రిచ్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఎవ్వరూ బరకగా ఉన్నది కానీ బరువు ఉన్నవి కానీ ఎప్పుడూ ఇష్టపడట్లేదు కదా. సో ఈ కైండ్ మనకైతే రిచ్గా కనిపిస్తాయి, ప్రైసింగ్ కూడా మంచి ప్రైస్కి వస్తాయి. సీ గ్రీన్ అండి, ఈ కలర్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కైండ్ ఆఫ్ టోన్. ఈ 3 కలర్సే కదండి ఇందులో. సో ఈ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, సో ఇలాంటి సెట్స్ మీద కూడా ఇది చాలా బాగుంటుంది. నేను ఇంకొకటి చూపిస్తానండి, అది కూడా చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్స్ చూడండి, బట్ ఎక్కువ లేవండి, జస్ట్ 6 పీసెస్ మాత్రమే ఉన్నాయి. సో దిస్ ఇస్ ద పెండెంట్. దీస్ ఆర్ ద ఇయర్స్. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. జస్ట్ 6 పీసెస్ మాత్రమే ఉన్నాయి. కంప్లీట్గా రియల్ బ్లాక్ డైమండ్స్ వస్తాయి మనకి, రియల్ సారోస్కి వస్తుంది, కొరల్స్ వస్తాయి, పైప్ షేప్లో ఉన్న కొరల్స్ వస్తాయి. సో దిస్ ఇస్ ద లుక్. పెండెంట్ అయితే సేమ్ లైక్ డైమండ్ కాపీలా ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చండి. సో దిస్ ఇస్ ద పెండెంట్. ఓకే, బ్లాక్ డైమండ్స్, పైప్ షేప్లో ఉన్న కొరల్స్, స్వారోస్కిస్. సో లెంత్ కూడా మంచి లెంత్ వస్తుందండి, 25 to 26 ఈజీగా ఉంటుంది. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు.
2130 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది బికాస్ ఆఫ్ ద పెండెంట్ మనకి ప్రైస్ వేరియేషన్ వచ్చింది. 2130 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 6 పీసెస్ మాత్రమే ఉంది. మొత్తం కట్టుతీగతో మేకింగ్ అండి. సో లుక్ ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. 2130 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరిలో వీవింగ్ ప్యాటర్న్ అనమాట. మనకి ప్రింట్స్ వస్తాయి, ఇందులో వీవింగ్ అనమాట. ఇది వచ్చేసి లుక్స్ లైక్ కొంచెం పట్టు కూడా కట్టుకోలేకపోతుంది. సో అలాంటి వాళ్ళకి మంచి పట్టు లుక్లో వస్తాయి. ఇవి వచ్చేసి ఈ శ్రావణ మాసానికి ఇలాగా ఎవరైనా పెద్దవాళ్ళకి పెట్టాలన్నా సరే చాలా సింపుల్గా ఉండాలి, అన్ని రకాలు కట్టరు అనుకున్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటాయి. మంచి మంచి పెసర గ్రీన్కి బ్రిక్ షేడ్లో లాగా ఉంది వీవింగ్ వచ్చిన కలర్ వచ్చేసినప్పటికి బార్డర్ కలర్. సో పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద మంచి రెడ్లో మెరూనిష్ రెడ్ అంటాం. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. నేను చెప్పాను కదా మొన్న, ఈ ప్యాటర్న్ వీటిని బట్టి కూడా ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది ఇంట్లో యూజ్ చేసిన దాన్ని. సో కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, సో 4500 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఇందులో ఇంకొక కలర్ ఉందండి, డార్క్ గ్రీన్. దిస్ ఇస్ కాంబినేషన్ అయితే నాకు తెలిసి రెండింటికి దగ్గరగానే ఉంది, కానీ ఇక్కడ కాంబినేషన్ మారదు. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, అదేమో పెసర గ్రీన్. దిస్ ఇస్ ద బార్డర్. కంప్లీట్లీ దీస్ ఆర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి. మీకు ఇలా పట్టుకోగానే కూడా అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద పళ్ళు. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, సో 4500 ఫిష్. హైట్ అమ్మ 46 ఇస్ ద సారీ హైట్ అండి. సో ఇవి కూడా జరీ, ఒకటేమో జరీ వస్తుంది, ఒకటేమో థ్రెడ్ వస్తుంది. ఈ షేప్లో మనకి ఇలా వీవింగ్ ఉంటుంది. కంప్లీట్లీ హ్యాండ్లూమ్. మీకు ఇలా చీర హ్యాండ్లూమ్ అని తెలిసే వాళ్ళకి ఇట్లే అర్థమైపోతుంది ఇది హ్యాండ్లూమ్ అనే విషయం. ఓకే, సో పైన బార్డర్ వచ్చేసి మనకి ఈ సైజ్ వస్తుంది, కిందది కొంచెం పెద్దగా వస్తుంది ఇందాక చూపించినట్టుగా. మంచి పళ్ళు, రిచ్ పళ్ళు వస్తుంది. ఓకే, ఒకసారి టస్సర్ శారీ చూసుకోవచ్చండి మీరు. సో మంచి కలర్ అనమాట, బ్యూటిఫుల్ ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ టస్సర్ ఇది వచ్చేసినప్పటికీ మనకి. సో దిస్ ఇస్ ద లుక్. నేను మొత్తం ఓపెన్ చేయాలన్నా ఎంత ప్యూర్ ఉన్నది. నాకు మళ్ళీ ఫోల్డింగ్స్ కరెక్ట్గా రాకపోతేనే కొంచెం డిజైనర్కి ఎవరికైనా టసర్స్ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి. ప్యూర్ ఈజ్ ప్యూర్ ఆల్వేస్. ఓకే, దిస్ ఇస్ ద శారీ లుక్. ఎక్సలెంట్గా ఉంది కదా, చాలా చాలా బాగుందండి. ఇక్కడ అటాచ్ చేసిన విధానం కూడా మీరు చూసుకుంటే ప్రాసెస్ చూడండి ఒకసారి. అటాచ్ చేసింది జస్ట్ ఇలా అటాచ్ చేసేయలేదు. So this is the pallu part. And coming to blouse, this is the blouse. Plain blouse వస్తుంది. మీరు డిఫరెంట్గా వీటికి ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ ఇలా కుట్టించుకుంటే మనకి అంత లుక్ ఉండవాలి. సంథింగ్ షుడ్ బి డిఫరెంట్గా వెళ్తే కూడా చాలా బాగుంటుంది. ఏమీ లేకుండా జస్ట్ ప్లెయిన్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు హై నెక్ ఇక్కడ వరకు పెట్టించేసుకుని స్లీవ్స్ ఉండి లేనట్టుగా అలా డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇట్స్ అప్ టు యూ, మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది అనే దాన్ని బట్టి. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. $10,999 ఫ్రీ షిప్పింగ్ అండి. వీటి ప్రైసింగ్ వచ్చినప్పటికి 10,999 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. హైట్ వచ్చేసి మనకి
సరే చెప్తాను. 43 to 44 ఉంటుందండి. 43 చూడు ఒకసారి చూడు, వీటిని కూడా చూసి చెప్తాను. సో దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్. పళ్ళులో మనకి ఇలా 4 సైడ్స్ వస్తుంది. ఇక్కడ క్రాస్ స్టిచ్ అంటాం కదా, సో అది బట్ ఈ కాంబినేషన్ ఇలా వెయ్యగానే అసలు చూడండి డిజైనర్ అనేది అలా స్టాంప్ పడినట్టుంది కదా. కొన్ని ఏంటంటే కొంచెం చూడగానే అర్థం, బట్ ఇలా చూడగానే అర్థం ఉంటాయి. 44 ఈస్ అ శారీ హైట్ అండి. సో కంప్లీట్లీ బేసిక్ అసలు ఉంటుంది. సో 10,999, సో 11,000 ఇస్ ద ప్రైస్. గివేవే తీసేద్దామండి ఈ వీడియోది. సో షేర్, కాపీ లింక్. దయచేసి ఎవరికి వస్తే వాళ్ళే పెట్టండి, చూసుకోండి నేమ్స్. మళ్ళీ అన్నీ చెప్పిన తర్వాత చూసుకోలేదండి మా నేమ్ లాగా కనిపించిందండి అంటున్నారు. నేను అందుకే నేమ్ కూడా పైకి చదువుతున్నాను కదా, సో కొంచెం చూసుకుని పెట్టండి. స్క్రీన్ షాట్స్ అన్నీ ఒకేసారి పెట్టండి. మీది యూట్యూబ్ ఏ పేజ్లో ఉందో అదే పేజ్, ఇక్కడ ఏదైతే మనకు నేమ్ వస్తుందో అదే నేమ్ రావాలి. అండ్ మోరోవర్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఉండాలి అన్నీ. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ వాడుకలో అలవాటైపోయి ఎక్కడంటే అక్కడ చెప్పేస్తున్నాను నేను అది. సో గీతాశ్రీ 6788 ఇదే నేమ్తో మనకి యూట్యూబ్ పేజ్ కూడా ఉండాలండి. ఆ స్క్రీన్ షాట్ ఉండాలి. మీరు లైక్ చేసిన నెంబర్, ఇక్కడ ఏదైతే లైక్ చేసిన నెంబర్ 105 లైక్ సూపర్ కలెక్షన్ అని పెడుతున్నారు కదా, సో ఈ 105 లైక్ నెంబర్ ఉండాలి. సో ఇలా ఇక్కడ ఏదేమో వస్తుందో ఆ యూట్యూబ్ పేజ్ నేమో, మీ అడ్రస్ మీది మొత్తం క్లియర్గా వచ్చిన తర్వాత మేము ఓకే అన్నప్పుడు మీకు కన్ఫర్మ్ అయినట్టు. ఓకే, సో దీస్ ఆర్ ద కంగ్రాచులేషన్స్ అండి గీతాశ్రీ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో దీస్ ఆర్ ద కలెక్షన్ ఫర్ టుడే గైస్. హోప్ మీ అందరికీ చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ప్లేస్ చేసేయండి. ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే వచ్చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.